మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జోసా 2026 రౌండ్ 1 రిజల్ట్స్ విడుదల చేశారు. చాలామంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ అయ్యింది. చాలా ఇష్టంగా కొద్దిమంది స్టూడెంట్స్ ఇష్టంగా ఫీజ్ పేమెంట్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు. కొద్దిమందికి మాత్రం సార్ నాకు నచ్చిన కాలేజ్ రాలేదు, సెకండ్ రౌండ్లో నాకు నచ్చిన కాలేజ్ వస్తుందా అని అడుగుతున్నారు. కొద్దిమందికి సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో వస్తుందా అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు క్లారిటీ ఎక్కడ వస్తుంది అని అంటే రౌండ్ 1 కట్ ఆఫ్ తెలిస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది రౌండ్ 2లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అని. రౌండ్ 2 కట్ ఆఫ్ తెలిస్తే రౌండ్ 3 ఎలా ఉండబోతుందని తెలుస్తుంది. అలా మనము ఎవ్రీ రౌండ్ మీద క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. అందుకని నేను ఇక్కడ క్లియర్గా ఇస్తున్నా. రౌండ్ 1 కట్ ఆఫ్స్ ఓపెన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎలా తెలుసుకోవాలి అనేది వెరీ క్లియర్గా చెప్తాను. సెకండ్ రౌండ్లో సీట్ వస్తుందా రాదా, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలో సీట్ వస్తుందా రాదా అని చెప్తాను క్లియర్గా. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. దాని గురించి ఒక పాయింట్స్ చెప్పి మీరు వెబ్సైట్లో జోసా వెబ్సైట్లో ఎలా చూసుకోవాలో వెరీ క్లియర్గా చెప్తాను. ఈసారి మోస్ట్ ఆఫ్ ది ఐఐటి టాపర్స్ దేన్ని చూస్ చేసుకున్నారు, ఎక్కడ క్లోజ్ అయినాయి కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ రౌండ్ తర్వాత కూడా నాకు నచ్చిన కాలేజ్ రాకుంటే మళ్ళీ ఫ్లోట్ సెలెక్ట్ చేసుకోవచ్చా అని అడిగారు. ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి రౌండ్లో మీరు ఫ్లోట్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఒక 50వ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఓకే, ఫ్లోట్ పెట్టుకుంటే మళ్ళీ 30వ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫ్లోట్ పెట్టుకుంటే మళ్ళీ 20వ కాలేజ్ వచ్చింది అనుకోండి, ఫ్లోట్ పెట్టుకుంటే మళ్ళీ 10వ కాలేజ్ వచ్చింది అనుకోండి, అలా వెళ్ళొచ్చు. ఫ్లోట్ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు ప్రతి రౌండ్లో, ఓకేనా. మీకు ఎక్కడ కాలేజ్ రాలేదనుకోండి, మీ సీటు మీకు ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఓకే, ఇది ఒకటి. ఫ్లోట్ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. మీరు ఒక్కసారి ఫ్లోట్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్లోట్ ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు. లేదు సార్ నేను సెకండ్ రౌండ్ తర్వాత స్లైడ్ పెట్టుకోవచ్చు అని నాకు ఆ కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం పెట్టుకోవచ్చు, ఓకేనా. ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, మీకు నచ్చింది. ఫ్లోట్ పెట్టుకుంటే నెక్స్ట్ ఫ్లోట్ పెట్టుకోవచ్చు, స్లైడ్ పెట్టుకోవచ్చు, ఫ్రీజ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఒక్కసారి స్లైడ్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే మాత్రం సెకండ్ రౌండ్లో ఫ్లోట్కి అవకాశం ఉండదు. ఫ్లోట్కి అంటే వేరే కాలేజ్కి అవకాశం ఉండదు. స్లైడ్ పెట్టుకుంటే అదే కాలేజీలో వేరే బ్రాంచ్ కోసం మళ్ళీ ఎన్నిసార్లైనా స్లైడ్ పెట్టుకో, కానీ అదే కాలేజీలో తిరుగుతుంటావు నువ్వు పెడితే ఆ బ్రాంచెస్, లేకపోతే ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి నువ్వు ఫ్రీజ్ చేసినావు అంటే నీకు వచ్చిన సీట్ తోటి నువ్వు వెళ్ళిపోయినట్లు అనమాట, ఓకేనా. నీకు సెకండ్ రౌండ్లో ఫ్లోటు, స్లైడ్ ఇవి ఏమి ఉండదు. నీకు వచ్చిన ఫ్రీజ్ అంటే నీకు వచ్చిన సీట్ని ఓకే చేయడం అనమాట. ఓకే, ఈసారి మోస్ట్ ఆఫ్ ది ఐఐటి టాపర్స్ ర్యాంక్ స్టూడెంట్స్ బాంబే, ఢిల్లీ, మద్రాస్కి ప్రిఫర్ చేశారు. అది కూడా సిఎస్సికి ఎక్కువ ప్రిఫర్ చేశారని అర్థమవుతుంది. దాని మీద కొంచెం మనకు న్యూస్ కూడా వచ్చింది. సీట్ రాని వాళ్ళు ఇంకొకటి, సార్ నాకు సీట్ రాలేదు, ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫీజు కట్టాలా అని అడుగుతున్నారు. మీకు సీట్ వచ్చినంత వరకు ఏం కట్టకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. కొద్దిమంది ప్రీ ఫీజు కట్టారు, ప్రీ పేమెంట్ చేశారు. సో ఇప్పుడు మీరు సెకండ్ రౌండ్కి, ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళందరూ సెకండ్ రౌండ్కి ఎలిజిబుల్, ఓకేనా. సెకండ్ రౌండ్లో కూడా సీట్ రాకుంటే థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్, అలా అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు సీట్ రాని వాళ్ళు. సీట్ వచ్చిన వాళ్ళు ఫీజు కడితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే ఎలిజిబుల్. ఓకే, ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, సీట్ ఫీజు కట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్స్ అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు ఫీజు కట్టకుండా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా మీరు ఎలిజిబుల్ కాదు. సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్. అయితే ఇక్కడ వచ్చిన ఆర్టికల్ ప్రకారం మనకు ఐఐటి టాపర్స్ ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్ సెలెక్ట్ చేసుకున్నారు ఎక్కువ. మీకు చూపిస్తా కూడా క్లియర్గా రౌండ్ 1 కట్ ఆఫ్ ఎక్కువ మంది ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేశారు, సిఎస్ఈకి ఎక్కువ మంది ప్రిఫర్ చేశారు. ఐఐటి బాంబేలో చేరిన ఫస్ట్ ర్యాంకర్ ఎక్కడ చేరారంటే ఐఐటి బాంబేలో సిఎస్ఈ తీసుకున్నాడు. ఐఐటి హైదరాబాద్లో 339 ర్యాంకుతో మొదలై 642తో ముగింపైందంట ఫస్ట్ రౌండ్లో. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి ఐఐటి హైదరాబాద్కు చాలామంది ప్రిఫర్ చేశారు, కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఓకేనా. దాని గురించి ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. మనకు 1 to 65 టాప్ 1 to 65 ఐఐటి బాంబేకి ప్రిఫర్ చేశారు. ఓకే, టాప్ 1 to 65 ఓపెన్ న్యూట్రల్ కేటగిరీ. ఓపెన్ న్యూట్రల్ అంటే అందరు వస్తారు, ఓన్లీ మెరిట్ బేస్డ్గా అనమాట. ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్స్ వస్తారు సూపర్ న్యూమరీ కింద, ఓకేనా. ఇలా ఇచ్చారు క్లియర్గా. అయితే మనకు బెంగళూరులో ఈ సంవత్సరం జోసా కౌన్సిలింగ్లో చేరిన బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సైతం సిఎస్సి కోర్సు లేకున్నా ఉత్తమ ర్యాంకర్లను ఆకర్షించిందంట. అది ఐఐఎస్ బెంగళూరు, అది కూడా టాప్ ఇన్స్టిట్యూషన్, నో డౌట్. అందులో అక్కడ 125 సీట్స్ ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మనకి ఎన్ఐటి వరంగల్ ఉంటుంది, ఎన్ఐటి ఏపీ ఉంటుంది, శ్రీ సిటీ ఉంటుంది అండ్ హెచ్సియు ఉంటుంది కదా. వాటి గురించి ఎలా ఉంది అంటే ఐఐటి హైదరాబాద్ ఉంటుంది. ఐఐటి హైదరాబాద్ సిఎస్సిలో గత ఏడాది 339కి స్టార్ట్ అయ్యి 667తో, చివరి విడత 339 స్టార్ట్ అయ్యి 673తో ముగియగా ఈసారి
339 స్టార్ట్ అయ్యి 647కి ఎండ్ అయిందంట. అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఈసారి ఐఐటి హైదరాబాద్కి. ఓకేనా, ఫస్ట్ సిఎస్సికి ప్రిఫర్ చేశారు, నెక్స్ట్ ఏఐ కోర్సుకి ప్రిఫర్ చేశారు ఐఐటి హైదరాబాద్లో. ఓకేనా, ఇది ఇలా ఇచ్చారు. నెక్స్ట్ ఐఐటి తిరుపతి. ఓకే, ఐఐటి తిరుపతి మన తెలుగు స్టేట్లో సిఎస్సి తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో టాపర్లు చేరారంట. ఎన్ఐటి వరంగల్లో ఓపెన్ న్యూట్రల్లో సొంత హోమ్ స్టేట్ కింద 1567కి స్టార్ట్ అయ్యి 3426 ఎండ్ అయిందంట. ఉండగా అదర్ స్టేట్ కింద 1611కి స్టార్ట్ అయ్యి 2238కి ఎండ్ అయింది ఎన్ఐటి వరంగల్. ఎన్ఐటి ఏపీలో సిఎస్సి గురించే 12,065కి స్టార్ట్ అయ్యి, అంటే ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఏమో 19,848కి. అదర్ స్టేట్ ఏమో 12,944కి స్టార్ట్ అయ్యి 18,937కి ఎండ్ అయిందనమాట. ఏపీ శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలో సిఎస్సిలో 11,251కి స్టార్ట్ అయ్యి 21,318కి ఎండ్ అయింది. కర్నూలు ట్రిపుల్ ఐటీలో 22,369కి స్టార్ట్ అయ్యి 32,055కి ఎండ్ అయిందంట. హెచ్సియు సిఎస్సిలో 11,091కి స్టార్ట్ అయ్యి ఓపెనింగ్ ర్యాంక్ 31,863కి ఎండ్ అయిందంట. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలో చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఒకసారి చూడండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి. లాస్ట్ రౌండ్ వరకు రౌండ్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు రౌండ్ 1 కట్ ఆఫ్ తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే జోసా అని టైప్ చేయండి. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. హోమ్, అబౌట్, ఇన్ఫర్మేషన్, షెడ్యూల్, ఈ సర్వీస్, టాప్ 20% ఇలా ఉంటుంది కదా. ఈ సర్వీసెస్ క్లిక్ చేయండి. ఈ సర్వీసెస్ క్లిక్ చేస్తే ఇక్కడ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్, సీట్ మ్యాట్రిక్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ని మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఇలా క్లిక్ చేస్తే మనకు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ 2026 అని ఉంది చూడండి. కిందిదేమో 2025, 24 అలా ఉంది. 2026ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓకే అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయాలి. ఓకే అని చేస్తే మనకి ఇక్కడ చూడండి రౌండ్ 1 ఉంది. రౌండ్ ఎన్ని అయిపోయినా మనకు ఒక్కటే రౌండ్ అయిపోయింది కదా, అందుకే ఒక్క రౌండ్ చూపిస్తుంది. రౌండ్ 2 తర్వాత రౌండ్ 1, రౌండ్ 2 చూపిస్తుంది. మనం రౌండ్ 1 సెలెక్ట్ చేసుకుంటాం. రౌండ్ 1 క్లియర్. రౌండ్ 1 కట్ ఆఫే కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ టైపు, ఏ ఇన్స్టిట్యూషన్ కావాలి మనకు. జిఎఫ్టీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి కదా. ఓకే, ఇక జిఎఫ్టీ, ఐఐటి, ఇండియన్ ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీలు ఉన్నాయి కదా. సో నేనేం చేస్తాను ఇక్కడ ఐఐటి గురించి చెప్తాను మీకు. లేదు సార్ నాకు ఎన్ఐటి కావాలంటే మీరు ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ నాకు ట్రిపుల్ ఐటీ కావాలంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ నాకు జిఎఫ్టీ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. నేను ఐఐటి సెలెక్ట్ చేస్తున్నా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, రౌండ్ 1 అయిపోయింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కట్ ఆఫ్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ టైప్. ఓకే, మనకు 23 ఐఐటీస్ ఉన్నాయి కదా. సార్ నాకు ఐఐటి బాంబేనే కావాలంటే ఐఐటి బాంబే సెలెక్ట్ చేసుకోండి. ఐఐటి భువనేశ్వర్ కావాలంటే భువనేశ్వర్ సెలెక్ట్ చేసుకోండి. మద్రాస్ కావాలంటే మద్రాస్ సెలెక్ట్ చేసుకోండి. లేదు సార్ నాకు అన్ని ఐఐటీలో కట్ ఆఫ్ ఎంతనో చెప్పండి సార్, ఎందుకంటే నాకు ఐఐటీలో సీట్ రాలేదు, సెకండ్ రౌండ్లో వస్తుందో రాదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఆల్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇన్స్టిట్యూషన్ టైప్ ఆల్ అని సెలెక్ట్ చేసినారు. ఇప్పుడు అకాడమిక్ ప్రోగ్రామ్ చూడండి. ఏరోస్పేస్ ఇంజనీర్, అగ్రికల్చర్, ఫుడ్ ఇంజనీరింగ్ చాలా కోర్సెస్ ఉంటాయి. సార్ నాకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గురించే చెప్పండి అని అడుగుతారు కదా ఎక్కువ మంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకే, ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 years బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసిన. ఓకేనా, ఇప్పుడు సెలెక్ట్ టైప్. ఓకే, ఇప్పుడు చూడండి రౌండ్ 1 అయిపోయింది. ఇండియా ఐఐటి అయిపోయింది. ఆల్ ఐఐటీస్ కట్ ఆఫ్ చూస్తున్నా. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ టైప్. ఇక్కడ చూడండి ఓబీసీ ఎన్సిఎల్ పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి, ఓపెన్ పీడబ్ల్యూడి, ఎస్సీ పీడబ్ల్యూడి, ఎస్టీ పీడబ్ల్యూడి అన్ని స్టూడెంట్స్కి ఉంది, అందరు స్టూడెంట్స్కి. నేను ఓపెన్ సెలెక్ట్ చేసుకుంటున్నా మెరిట్ బేస్డ్గా. ఓకే, లేదు సార్ నాకు ఎస్సీ కావాలంటే మీరు ఎస్సీ క్లిక్ చేయండి, ఎస్టీ కావాలంటే ఎస్టీ క్లిక్ చేయండి, పీడబ్ల్యూడి చెప్పండి అంటే పీడబ్ల్యూడి క్లిక్ చేసుకోండి. నేను ఓపెన్ క్లిక్ చేస్తున్నా. ఓపెన్ క్లిక్ చేసిన కదా, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నా. రౌండ్ 1 ఐఐటి ఆల్ సెలెక్ట్ చేసిన, ఆల్ ఐఐటీస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే. ఓపెన్, మీ బ్రాంచ్ వేరేది ఉంటే బ్రాంచ్ వేరేది, మీకు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్మిట్ కొడుతున్నాం. సబ్మిట్ కొట్టిన వెంటనే మనకి ఇక్కడ క్లియర్గా ఇస్తారు చూడండి. అన్ని ఐఐటీస్లల్లో జెండర్ న్యూట్రల్ అంటే అందరు స్టూడెంట్స్ వస్తారు మెరిట్ బేస్డ్గా, ఫీమేల్ అంటే ఓన్లీ గర్ల్సే వస్తారు. ఓకే, జెండర్ న్యూట్రల్ అందరు స్టూడెంట్స్ మెరిట్ బేస్డ్గా అనమాట. ఓకే, ఐఐటి భువనేశ్వర్, ఫస్ట్ భువనేశ్వర్ ఉంది. ప్రతి దాంట్లో జెండర్ న్యూట్రల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. భువనేశ్వర్లో ఓపెనింగ్ ర్యాంక్ 3022 ఉంటే క్లోజింగ్ ర్యాంక్ 4582 ఉంది. ఓకేనా, నెక్స్ట్ భువనేశ్వర్ ఫీమేల్లో 5759 ఓపెనింగ్ ఉంటే క్లోజింగ్ ఏమో 8238 ఉంది.
నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే చూడండి, కంప్యూటర్ సైన్స్ జెండర్ న్యూట్రల్లో ఫస్ట్ ర్యాంకర్ ఇక్కడనే జాయిన్ అయ్యాడు. ఫస్ట్ ర్యాంకర్ ఐఐటి బాంబేలో జాయిన్ అయ్యాడు. క్లోజింగ్ ఏమో 65 ర్యాంక్ ఉంది, ఓపెనింగ్ ఏమో 1 ఉంది. అంటే టాప్ 65 లోపల ఉన్న అందరు ఇక్కడనే జాయిన్ అయిపోయినారు అని అర్థం చేసుకోవచ్చు. అంటే 1 to 65 అలా అని చెప్పి అందరు కాదు, ఎంటర్ అయిన స్టూడెంట్ లాస్ట్ స్టూడెంట్ చెప్తున్నారనమాట. కొద్దిమంది 20-30 ర్యాంక్ వచ్చిన వాళ్ళు వేరే దాంట్లో కూడా ఉండొచ్చు, అలా ఏం లేదు. కానీ ఎక్కువ టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు బాంబేకి ప్రిఫర్ చేసినారు అర్థమవుతుంది ఎక్కువ మంది. ఓకేనా. 1 క్లోజింగ్ ర్యాంక్ 65. నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బాంబే అనే ఫీమేల్ ఏమో 77 ర్యాంక్, ఓపెనింగ్ ర్యాంక్ 77 ఉన్న స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయ్యిండు. క్లోజింగ్ ఏమో 395. అంటే సార్ గర్ల్స్లో 60 ర్యాంక్ వాళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారంటే వేరే దగ్గర జాయిన్ అవ్వచ్చు. గర్ల్స్లో 77 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఏమైంది బాంబేలో జాయిన్ అయ్యిండ్రు అనమాట. ఇక్కడ బాంబేలో జాయిన్ అయ్యాడు, ఓన్లీ గర్ల్స్ కింద ఇది. నెక్స్ట్ ఇలానే ఇది చూద్దాం. ఇంకా ఇక్కడ 35 ర్యాంక్ ఉంది, ఓపెనింగ్ 35 ర్యాంక్ ఎక్కడుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ 35 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఓపెనింగ్, క్లోజింగ్ 123. అంటే చూడండి ఐఐటి బాంబే ఢిల్లీలో ఎక్కువ టాప్ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు కదా. ఓపెనింగ్ 35, క్లోజింగ్ 123 ఉంటే ఇంకా కొంచెం దగ్గర ఉన్నది ఏముంది చూద్దాం. ఇక్కడ ఇంకొకటి 32 ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ 32 ర్యాంకు, ఇదేమో 35 కదా. 32 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా జెండర్ న్యూట్రల్లో కాన్పూర్ సెలెక్ట్ చేసుకున్నాడు. క్లోజింగ్ ఏమో 276 ఉంది. ఓకే. నెక్స్ట్ 67 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ చూద్దాం. 67 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ ఐఐటి మద్రాస్ అనమాట. జెండర్ న్యూట్రల్ 67, క్లోజింగ్ ఏమో 149. ఇలా మీరు చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్. మీ క్యాస్ట్ ఏంది, ఓపెనింగ్ ర్యాంక్, క్లోజింగ్ ర్యాంక్ ఇస్తారు వెరీ క్లియర్గా. ప్రతి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మీ కేటగిరీ ఏది ఉంటుంది, మీకు ఏ ఇన్స్టిట్యూషన్ కావాలంటే అది. ఇప్పుడు మీకు ఏం తెలుస్తుంది అని అంటే, మీ ర్యాంక్ 5000 అనుకోండి, ఒక ఐఐటీలు ఏదో ఒక దాంట్లో 4500 4900కు కట్ ఆఫ్ ఉందనుకోండి, రౌండ్ 2లో పాసిబిలిటీ ఉంటుంది. అలా అనమాట. మీ ర్యాంక్ 10,000 అనుకోండి, అన్ని దాంట్లో 5,000కే కట్ ఆఫ్ ఉందంటే రౌండ్ 2లో కొంచెం కష్టం అవుతుంది. అలా మీకు అర్థమవుతుంది. సో రౌండ్ 1 కట్ ఆఫ్స్ ఇలా తెలుసుకోండి, మీరు పెట్టిన బ్రాంచ్ని బట్టి చూసుకోండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టి అప్లోడ్ చేస్తేనే మీ సీట్ ఉంటుంది. లేకపోతే మీరు కౌన్సిలింగ్ నుంచి బయటకు వస్తారు. చూడండి, సీట్ రాని వాళ్ళు టెన్షన్ పడకండి, మీరు ఏం చేయాల్సిన లేదు. రౌండ్ 2 రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు లాస్ట్ రౌండ్ లోపల సీట్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్.